హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సత్య. సో ఈ రోజు న్యూస్ అప్డేట్స్ వచ్చేసి పని చేస్తున్న బ్యాంక్ కి కన్నం వేసిన ఉద్యోగి వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. డోంట్ ఫర్గెట్ టు యాక్టివేట్ ది బెల్ ఐకాన్. బ్యాంక్ లో పని చేస్తున్న ఎవరైతే క్యాషియర్ ఉన్నారో మేనేజర్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకున్నారంట. ఒంట్లో బాలేదు, కాస్త టాబ్లెట్ తీసుకోవడానికి వెళ్తున్నాను, పక్కనే హాస్పిటల్ ఉంది కదా, సో మెడికల్ షాప్ కూడా పక్కనే ఉంది, వెళ్ళి నేను చూపించుకుని టాబ్లెట్స్ తీసుకుని వస్తాను అని చెప్పేసి పర్మిషన్ తీసుకున్నారట. సరే బాలేదు కదా, కాస్త తొందరగా రా అని చెప్పేసి మేనేజర్ కూడా పర్మిషన్ ఇచ్చారట. సో వెళ్ళిన పర్సన్ వెళ్ళినట్టే ఉన్నాడు కానీ తిరిగి రాలేదు. అదే ఇంకేంటి రాలేదేంటి అని చెప్పేసి తనకి ఫోన్ చేయగా ఫోన్ కలుస్తలేదు. అరే ఫోన్ కలుస్తలేదు ఏంటి అని చెప్పేసి స్విచ్ ఆఫ్ అయిపోయిందేమో, మేబీ మొత్తం అసలు బాలేదేమో, సీరియస్ గా ఉన్నదేమో అని చెప్పేసి లీవ్ తీసుకుని రేపు వస్తాడులే అని చెప్పేసి లైట్ తీసుకున్నాడంట మేనేజర్ కూడా. సో ఏదైతే బ్యాంక్ క్లోజ్ చేసే టైం వస్తుందో లెక్కలన్నీ సరిగ్గా ఉన్నాయా, డబ్బులన్నీ సరిగ్గా ఉన్నాయా, మనకి ఎంత వచ్చాయి, ఎంత బ్యాంక్ లోకి వెళ్ళాయి అని చెప్పేసి ఆరా తీయగా 22,53,000 అనేది తక్కువైపోయిందంట. అదేంటి క్యాషియర్ అంతా సెట్ చేసి వెళ్ళాడు కదా, పర్మిషన్ తీసుకుని బయటకు వెళ్ళాడు కదా, దాని తర్వాత ట్రాన్స్ఫర్ ఏం జరగలేదు కదా, మనీ ఏమి కూడా వెయ్యలేదు తీయలేదు, ఎందుకు ఇలా డబ్బులు తగ్గాయి అని చెప్పేసి సీసీ కెమెరాలో చూడగా ఎవరైతే క్యాషియర్ ఉన్నారో 22,53,000 ఆ డబ్బు తీసుకుని పర్మిషన్ తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. సో చూసుకోలేదు మేనేజర్ కూడా, అండ్ క్యాషియర్ కూడా వెళ్ళిపోయాడు. ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ లో మేనేజర్ ఏం చేశాడు అని అంటే, సో పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. హుటాహుటిగా వచ్చి ఆ పోలీసులందరూ కూడా అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి ఆరా తీయగా ఇలా పర్మిషన్ తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళాడు, తనే డబ్బులు తీసినట్టు నాకు అనుమానం వచ్చింది, తీరా ఫుటేజ్ చూస్తే అలాగే జరిగింది అని చెప్పేసి పోలీసులు చెప్పగా, సో ఫుటేజ్ ఏదైతే ఉందో అదంతా పోలీసులకు చూపించడం జరిగిందనమాట. సో తను వెళ్ళిన టైమింగ్ అండ్ అలాగే తన ఫోన్ నెంబర్ కూడా తీసుకుని తనని ట్రాప్ చేసే పనిలో ఉన్నాడట. సో మరి పోలీసులు కూడా దర్యాప్తు చేస్తాము అండ్ డబ్బులు కూడా మేము తీసుకొస్తాము అండ్ అలాగే ఆ పర్సన్ ఎక్కడున్నా సరే మేము పట్టుకుంటాము, ఎలాంటి టెన్షన్ తీసుకోవద్దు అని చెప్పేసి మేనేజర్ కి చెప్పడం జరిగింది. సో ప్రస్తుతానికైతే తనని పట్టుకునే పనిలో ఉన్నారు పోలీసులు కూడా. సో మరి ఇది ఎక్కడ జరిగింది ఏంటి అని అంటే బ్యాంక్ ఆఫ్ బరోడాలో జరిగిందనమాట. క్యాషియర్ నేమ్ వచ్చేసి ప్రవీణ్ కుమార్ అండ్ తను నెల సంపాదన ఎంతో తెలుసా, ₹1,00,000. మరి ₹1,00,000 జీతం పెట్టుకుని మరి ఇలా దొంగతనం చేయడం ఏంటో తెలియట్లేదు కానీ, సో ₹1,00,000 పెట్టుకుని 22 లక్షలకి కకృతి పడి తీసుకెళ్ళిపోయాడు చూడండి. ఇప్పుడు పోలీసులు పట్టుకునే పనిలో ఉన్నారు కాబట్టి త్వరలోనే పట్టుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది వాటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.